హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ అవర్ ఫుడ్ అవర్ హెల్త్. మన ఛానల్లో మనం హాట్ అండ్ స్పైసీ చికెన్ లివర్ ఫ్రై ఎలా ప్రిపేర్ చేసుకోవాలి చెప్పుకోబోతున్నాం. మరి చికెన్ లివర్ ఫ్రై అంటే నచ్చలేని ఎవరు ఉంటారు చెప్పండి? అందరికీ నచ్చేస్తుంది కదా. చిన్న పిల్లల నుంచి పళ్ళలేని ముసలి వాళ్ళ వరకు కూడా నచ్చేస్తుంది. ఎందుకంటే ఇందులోని చేపల్లో ఉన్నట్టు ముళ్ళు ఉండవు, చికెన్ మటన్లో ఉన్నట్టు దుమ్ములు ఉండవు. సాఫ్ట్గా నోట్లో పెడితే అలా కరిగిపోద్ది కదా. మరి హాట్ అండ్ స్పైసీ చికెన్ లివర్ ఫ్రై ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో మన వీడియో స్టార్ట్ చేసేద్దాం. ఇక్కడ నేను 1/2 కిలో చికెన్ లివర్ తీసుకున్నానండి. ఫ్రెష్గా కడిగి పెట్టుకున్నాము. ఇందులోకి రుచికి సరిపోయినట్టు సాల్ట్ వేసుకోవాలి. నేను లివర్ పీసెస్ కట్ చేయలేదండి, యాజ్ ఇట్ ఈజ్ అలా కడిగి పెట్టేసాము. అలాగే 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ కారం, ఇంకా ఫ్రెష్గా దంచుకున్న 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని ఇలా కలుపుకోవాలన్నమాట. చికెన్ మటన్ అయితే మనం కొంచెం హార్డ్గా కలుపుకుంటాం, మసాలా పట్టినట్టు. దీనికి మసాలా పట్టినట్టే కలపాలి, కానీ సాఫ్ట్గా కలపాలి, ఎందుకంటే లివర్ పీసెస్ చాలా సాఫ్ట్గా ఉంటాయి కదా. ఇలా కలుపుకుని 1/2 గంట పక్కన పెట్టేయాలి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టి అందులోకి 3 స్పూన్లు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడెక్కాక మసాలా కలిపి పెట్టుకున్న లివర్ ముక్కలు వేసుకొని కలుపుకోండి. ఇవి కొంచెం రోస్ట్ అయ్యాక అందులోకి సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసుకోవాలి. నేను ఇక్కడ కొంచెమే వేసుకున్నాను, మీ దగ్గర ఎక్కువ ఉంటే ఎక్కువ కరివేపాకు వేసుకోండి. చికెన్ లివర్ ఫ్రైకి కరివేపాకు ఎంత ఉంటే అంత బాగుంటుంది అన్నమాట. అసలు విషయం ఏంటంటే నేను కుండీలో చిన్న కరివేపాకు మొక్క వేస్తున్నానండి. అందులోకి ఆ పూటకి ఎంత ఆకుంటే అంత ఆకే వేస్తాను అనమాట. మార్కెట్ నుంచి ఇప్పుడు తెచ్చుకోను. ఒకసారి మీకు నా చిన్న గార్డెన్ చూపిస్తానులేండి ఒక వీడియో చేసి. ఇలాగ 5 నిమిషాలు మూత పెట్టి పక్కన పెట్టుకోండి. ఇలా సిమ్లో పెట్టుకుని 5 నిమిషాలు పెట్టుకున్నాక ఇందులోకి జీరా పౌడర్ 1 స్పూన్, ధనియా పౌడర్ 1 స్పూన్, అలాగే గరం మసాలా పౌడర్ 1 స్పూన్ వేసి కలుపుకోవాలి. గరం మసాలా పౌడర్ కూడా మన ఛానల్ స్పెషల్ అండి, అవర్ ఫుడ్ అవర్ హెల్త్ ఛానల్ స్పెషల్ గరం మసాలా పౌడర్. దీని లింక్ కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతాను, ఒకసారి చూసుకోండి. గరం మసాలా పౌడర్స్ అన్నీ నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటానండి, ఇప్పుడు బయట నుంచి తెచ్చుకోను. చాలా ఈజీ ప్రాసెస్ అండి, చాలా తొందరగా అయిపోతుంది. దింపే ముందు ఇలాగ సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకొని కలుపుకోండి. టేస్టీ టేస్టీ స్పైసీ చికెన్ లివర్ ఫ్రై రెడీ అయిపోయింది. ఇది మీరు రైస్తో, చపాతీతో, రోటీతో దేంతో అయినా తీసుకోండి, కాంబినేషన్ సూపర్ ఉంటుంది. రైస్తో తీసుకున్నప్పుడు రసం కూడా పెట్టుకోండి పక్కన, ఇంకా టేస్ట్ అదిరిపోతుంది. మరి ఈ చికెన్ లివర్ ఫ్రై మీ ఇంట్లో మీరు కూడా ప్రిపేర్ చేసుకుని దీని టేస్ట్ ఎలాగుందో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. అలాగే ఇంతవరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోయింటే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఏముంది, చిన్న లైక్, కామెంట్, షేర్, సబ్స్క్రైబ్ అంతే కదా, చేస్తారు కదా. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో అండ్ సీ యూ నెక్స్ట్ వీడియో.